అసలు విదేశీ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అయిపోయి మన స్వదేశీని మన భారతదేశాన్ని కించపరుస్తున్న రాహుల్ గాంధీకి ఇది మాస్టర్ స్ట్రోక్ కాదు. మొత్తం 30 మంది అభ్యర్థులు మీకు పక్కన లేరు. రాహుల్ గాంధీ గారికి మాస్టర్ స్ట్రోక్ అనుకోవచ్చు. ఓట్లు వేయడం చేతగానే ఇండియా అలయన్స్ అభ్యర్థులకి ఏదైతే పార్లమెంటేరియన్స్ ని అసలు ఓట్ చోరీ అని చెప్పేసి సంవిధానాన్ని చెప్పుకుంటా ఎలక్షన్ కమిషన్ మీద ఏడిసే ఈ రాహుల్ గాంధీకి అసలు మీ అభ్యర్థులకి ఓటు ఎలా వేయాలో నేర్పించాలని చెప్పేసి ఇక్కడ భారతదేశ ప్రజలు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, మన భారతదేశ ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ గారు ఎవరైతే ఉన్నారో వారు రాజీనామా చేసిన తర్వాత దేశ రాజకీయాల్లో ఒక హాట్ రాజకీయం మనం చూసాం. ఏంటంటే ఇక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు వచ్చేసరికి ఓట్ చోరీ అనే ఒక ఉదంతం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో చేస్తున్న యూరియా ఉద్యమం కానీ అండ్ ఆపరేషన్ సింధూర్ మీద వీరు ఆరోపణలు చేసుడు కానీ మనం చూసాం. అయితే ఈ పార్లమెంట్ సెషన్ కంటే ముందే ఇక్కడ మన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ నుంచి కొంతమంది పార్లమెంటేరియన్స్ ని నరేంద్ర మోడీ గారు వచ్చేసరికి విదేశాల్లో ఆపరేషన్ సింధూర్ ఎలా చేశాము, అసలు సీజ్ ఫైర్ ఎందుకు జరిగింది, ఇవన్నీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్లమెంటేరియన్స్ ని పంపించడం జరిగింది. వారు విదేశాల్లో వచ్చేసరికి ఆపరేషన్ సింధూర్ ఎలా చేశాము, భారతదేశ ఏదైతే త్రివిధ దళాలు ఎలా ఎదుర్కొన్నాయి, ఏ బేసిస్ మీద మనం చేశాము, సివిలియన్స్ మీద చేశామా, మిలిటెంట్స్ మీద చేశామా, ఇవన్నీ వారు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మనకి జియో పాలిటిక్స్ ఎలా జరుగుతున్నాయో కూడా మనం చూసాం ఫ్రెండ్స్. ఏదైతే డ్రాగన్ కంట్రీ ఉందో ఆ డ్రాగన్ కంట్రీ వచ్చేసరికి మనకి యూరియా అండ్ డిఏపి కొంచెం షార్టేజ్ చేయడం జరిగింది. కానీ స్థానానుకొని ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో యూరియా మీద కొరతుందని చెప్పేసి భారతదేశ ప్రభుత్వం ఇవ్వట్లేదని చెప్పేసి నెరేటివ్ అనేది జనరేట్ చేయడం జరిగింది. ఆ నెరేటివ్ ఎలా ఉందంటే ఫ్రెండ్స్, ఇక్కడ స్టాక్ ఉన్నా కూడా స్టాక్ లేదని అబద్ధం చెప్పడం, బ్లాక్ మార్కెట్ లో వచ్చేసరికి ఆ స్టాక్ ఉండడం మనం చూస్తున్నాం రెగ్యులర్ న్యూస్ పేపర్స్ లో కూడా. ఇక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికలు మళ్ళీ అనౌన్స్ అయ్యాయి ఫ్రెండ్స్. ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనౌన్స్ అయినాక ఇక్కడ సిపికి వచ్చేసరికి ఎన్డీ అభ్యర్థిగా అండ్ జస్టిస్ బి సురేందర్ రెడ్డి వచ్చేసరికి మన కాంగ్రెస్ ఇండియా అలయన్స్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఇద్దరు సౌత్ రీజియన్సే, ఒకరు తమిళనాడు వాసులు, ఇంకొకరు తెలుగు వాసులు. అయితే ఇక్కడ తెలుగు ఎంపీస్ ఎవరైనా ఇక్కడ భాషా ప్రీతితోని ఇక్కడ సురేందర్ రెడ్డికి ఓటు వేస్తారేమో అనేసి కాంగ్రెస్ ఆలోచించింది. కానీ వాళ్ళ ఆలోచనలంతా పటాపంచలైనాయని చెప్పేసి మనం నిన్న రిజల్ట్స్ రోజు చూస్తేనే మనకు తెలిసిపోయింది. అయితే ఇక్కడ ఇండియా అభ్యర్థి వచ్చేసరికి ఎవరైతే సిపి గారికి వచ్చేసరికి 452 ఓట్లు పడడం జరిగింది. అండ్ ఇంకోటి ఇక్కడ ఇండియా అలయన్స్ ఏదైతే బి సురేందర్ రెడ్డి గారికి జస్టిస్ సురేందర్ రెడ్డి గారికి వచ్చిందో వారికి వచ్చేసరికి 300 ఓట్లు పడడం జరిగింది. పార్టిసిపేట్ అయ్యారంటే ఫ్రెండ్స్ 767 మంది పార్టిసిపేట్ అయ్యారు. అసలు మొత్తం ఎంతమంది పార్టిసిపేట్ అవ్వాలంటే ఫ్రెండ్స్ 781 మంది పార్టిసిపేట్ అవ్వాల్సిన ఎలక్షన్ లో 767 మంది పాల్గొన్నారు. ఈ సిపి ఎన్డీఏ అభ్యర్థి ఉన్నారో వారికి 426 వారికి పడాల్సిన ఓట్లు. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ మన తెలుగు రాష్ట్రాల నుంచి 11 ఓట్లు వేయడం అండ్ ఇంకొకటి ఇదే ఇండియా అలయన్స్ నుంచి వచ్చేసరికి 15 ఓట్లు వీరికి పడడం చూస్తే నిజంగా షాకింగ్ అనిపించింది. నిన్న న్యూస్ చూస్తుంటే అందరికి నిజంగా ఓటు ఎందుకు క్రాస్ అయింది, రాహుల్ గాంధీ గారిని వీరు నమ్మట్లేదా అని చెప్పేస్తే 100% ఇది నమ్మట్లే అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఓటు క్రాస్ ఎప్పుడైతే అయిందో అక్కడ ఇండియా అలయన్స్ బలం అనేది తగ్గుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రపతిగా నిలబడ్డ క్యాండిడేట్ సిపి వచ్చేసరికి అంత సపోర్ట్ పలకడం నిజంగా ఇది ఒక గ్రేట్ అనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ గంభీరమైన ఆరోపణలు మనం చూసాం ఫ్రెండ్స్. ఓట్ చోరీ గురించి మనం చూసాం. అసలు ఓట్లు వేయడం చేతగానే ఇండియా అలయన్స్ అభ్యర్థులకి ఏదైతే పార్లమెంటేరియన్స్ ని ఓట్ చోరీ అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద మాట్లాడడం అనర్హులు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఒక పార్లమెంటేరియన్ అంటే దేశ భవిష్యత్తుని మార్చే ఒక శక్తిగా మనం చూస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే వారు మేకింగ్ ఆఫ్ లాస్ మన పార్లమెంట్ లో జరుగుతుంది కాబట్టి కొన్ని బిల్స్ రూపంలో కొన్ని అమెండ్మెంట్స్ రూపంలో ఇక్కడ మనకి లాస్ అనేది రిఫార్మ్ జరుగుతూ ఉంటాయి. అట్లాంటి లా రిఫార్మ్ జరిగే దాంట్లో వచ్చేసరికి వీరు ఎవరైతే ఓటు చెల్లని ఓట్లు వేసిన 15 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామా చేయాలని కూడా చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎవరైతే 15 మంది ఎవరైతే ఉన్నారో ఆ 15 మంది రాజీనామా చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారికి వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఈ 15 మందిని రాజీనామా చేయాలని చెప్పేసి. ఎందుకంటే ఆ 15 మంది ఓట్లు ఎందుకు చెల్లలేదు, అసలు ఒక పార్లమెంటేరియన్ గా వాళ్ళు ఓట్లు వేయడం కూడా రాకపోతే రేపొద్దున వాళ్ళు దేశ భవిష్యత్తులో పాలు పంచుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ బిల్స్ లో వాళ్ళు ఎట్లా పార్టిసిపేట్ అవుతారు అని చెప్పేసి ఇప్పుడు భారతదేశం మొత్తం ఒక చర్చగా మారింది ఈ విషయం. ప్రజలు కొంతమంది కంగారులో ఓటు వేశారనుకుందాం, కానీ ఒక పార్లమెంటేరియన్ లో ఒక ఉన్నత సభలో ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఇట్లా ఓట్లు వేయడం నిజంగా సిగ్గుచేటు అని చెప్పేసి ఇక్కడ భారతదేశ సమాజం అంటుంది. అసలు ఓట్ చోరీ అని చెప్పేసి సంవిధానాన్ని చెప్పుకుంటా ఎలక్షన్ కమిషన్ మీద ఏడిసే ఈ రాహుల్ గాంధీకి
అసలు మీ అభ్యర్థులకి ఓటు ఎలా వేయాలో నేర్పించాలని చెప్పేసి ఇక్కడ భారతదేశ ప్రజలు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు ఈరోజు. అయితే ఇక్కడ మనం వరుస పాలిటిక్స్ చూస్తున్నాం ఫ్రెండ్స్. ఏదైతే మనకి ఆపరేషన్ సింధూర్ తర్వాత జియో పాలిటిక్స్ ఎలా నడుస్తున్నాయో కూడా మనం చూసాం. డ్రాగన్ కంట్రీ వచ్చేసరికి పాకిస్తాన్కి మద్దతుగా వారు ఆల్రెడీ ఉన్నారు. ఇప్పుడు మనకి ఫ్రెండ్ అయ్యారు కావచ్చు, కానీ ఇంతకుముందు వారికి పాకిస్తాన్కి సపోర్ట్గా ఉండి మనకి రావాల్సిన అంటే మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటున్న యూరియాని అండ్ డిఏపిని వాళ్ళు స్టాప్ చేసేయడం జరిగింది. కానీ మన భారతదేశంలో వచ్చేసరికి దానికంటే ముందే మనం ఒక క్రాప్ ముందే ఇక్కడ భారతదేశానికి సరిపోవాల్సిన యూరియా అండ్ డిఏపి మన దగ్గర ఉంది. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఈ యూరియా కొరత అని చెప్పేసి మనం చూస్తున్నాం. మరి బీజేపీ రాష్ట్ర పాలిత ఏదైతే ఉన్నాయో మిగతా రాష్ట్రాల్లో ఎందుకు ఈ యూరియా కొరత రావట్లేదు? అండ్ ఇక్కడ మనకు వీళ్ళకి క్వశ్చన్ మార్క్ ఇది రైజ్ చేస్తుంటే వీరు దీనికి సమాధానం చెప్పారు. అండ్ ఇంకొకటి మనం లోకల్ న్యూస్ పేపర్స్ లో మనం చూస్తే ఫ్రెండ్స్, అక్రమంగా యూరియా పట్టుబడ్డదని చెప్తున్నాం. మరి ఈ డీలర్లకి ఈ వీళ్ళ ఎవరైతే ఈ అక్కడ బ్లాక్ దందా చేసే వాళ్ళకి యూరియా ఎలా వస్తుంది? అంటే యూరియా వీరు ఎవరెవరికి అమ్మేస్తున్నారు? ఇక్కడ ఎందుకు ఇక్కడ సైడ్ ట్రాక్ అవుతుంది? ఈ బ్లాక్ మార్కెట్ ఎవరిది? యూరియాది. సో ఇక్కడ దేశహితం కోసం ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. కొన్ని గంటలు రోజు మొత్తంలో 1 గంట ఆలోచించండి ఈ దేశహితం కోసం. డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది మీకు క్లారిటీ తెలుస్తుంది. అండ్ మొన్న పార్లమెంట్ సెషన్స్ లో కూడా మనం చూసాం మన వీరుల గురించి. ఏదైతే ఆపరేషన్ సింధూర్ లో చేసిన మన త్రివిధ దళాల ఏదైతే సైన్యం ఉందో, మన బలగాలు ఏదైతే ఉన్నో రక్షణ బలగాల మీద గంభీరమైన ఆరోపణలు చేశారు. అసలు నిజంగా జరిగిందా? మన రక్షణ డిఫెన్స్ సిస్టమ్ మీద కూడా మన రాడర్ని కూల్చేశారంట కదా. ప్రూఫ్ ఉందా? మన దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ఆ పాకిస్తాన్ వాళ్ళు రిలీజ్ చేసారు. ఇట్లా కూడా మాట్లాడుకున్నారు. నిజంగా ఎంత సిగ్గుచేటిది. దేశహితం కోసం మనం మన భారతదేశ పార్లమెంట్ లో పాకిస్తాన్ దేశ ఆర్మీలో పబ్లిష్ చేసిన న్యూస్ ని మాట్లాడతారా? ఇక్కడ విత్ ప్రూఫ్లతోని మన ఆర్మీ జవాన్లు కానీ మన త్రివిధ దళాల్లో ఏదైతే ఎయిర్ ఫోర్స్ ఉందో రికార్డ్ చేసి మరీ పంపించారు మనకి. సో ఇక్కడ భారతదేశ డిఫెన్స్ సిస్టమ్ మీద భారతదేశ త్రివిధ దళాల మీద నమ్మకం లేని ఈ మూర్ఖులకి ఇలాంటి తగిన శాస్తి జరగాలని చెప్పేసి దేశ ప్రజలు మొత్తం కోరుకుంటున్నారు. అండ్ ఎవరైతే రాహుల్ గాంధీ గారు వరుస ఆరోపణలు ఓటు చోరీ అండ్ డిఏపి అనుకుంటా చెప్పుకుంటా మాట్లాడుతున్నారో, మరి ఇప్పుడు మీకు మీ అభ్యర్థులే మిమ్మల్ని నమ్మకుండా 30 ఓట్లు అంటే చెల్లని ఓట్లు ప్లస్ ఈ ఓటు ఎవరైతే షిఫ్ట్ చేశారో ఈ షిఫ్ట్ చేసిన ఓట్లు మొత్తం 30 మంది అభ్యర్థులు మీకు పక్కన లేరు. రాహుల్ గాంధీ గారికి మాస్టర్ స్ట్రోక్ అనుకోవచ్చు. అండ్ వీరు అవిశ్వాస తీర్మానం పెడదామనే ఆలోచనలో ఉంటే ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనే 30 మంది ఓట్లు వేస్తే రేపు అవిశ్వాస తీర్మానం పెడితే ఎంపీలు వచ్చేసరికి షిఫ్ట్ అవుతారో కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి. అండ్ ఇక్కడ రాహుల్ గాంధీ గారికి ఇది మాస్టర్ స్ట్రోక్ అయితే ఇంకొకరికి ఇది వచ్చేసరికి ఒక స్వీట్ వార్నింగ్ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఎవరండి మీరు ఆలోచిస్తున్నారా? వాళ్ళే జేడీయూ వచ్చేసరికి మనం ఆల్రెడీ చూసాం ఫ్రెండ్స్. కొన్నిసార్లు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తుంది, కొన్నిసార్లు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ వాళ్ళు వచ్చేసరికి ఒక స్థిరత్వం లేని రాజకీయాలు చేస్తూ ఉంటారు ఏదైతే జేడీయూ ఉందో. ఈ జేడీయూకి ఇప్పుడు ఒక స్వీట్ వార్నింగ్ అనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 30 మంది అభ్యర్థులు ఏదైతే 15 మంది క్రాస్ అవుట్ చేశారు, ఇంకో 15 మంది ఓట్లు చెల్లని ఏదైతే ఉన్నాయో వీళ్ళందరూ వచ్చేసరికి ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్ వైపు సపోర్ట్ చేస్తే, అయితే ఇప్పుడు చెల్లని ఓట్లు పార్లమెంటేరియన్ గురించి పక్కన పెడితే చెల్లిన ఓట్లు ఏవైతే 15 ఓట్లు ఉన్నాయో ఆ 15 మంది వచ్చేసరికి ఇక్కడ జేడీయూ బలం చూస్తే మనకి 12 స్థానాలే. ఇక్కడ సపోర్ట్ చేసింది 15. ఇప్పుడు జేడీయూకి ఇది ఒక స్వీట్ వార్నింగ్ అనేసి మనం చెప్పుకోవచ్చు. సపోర్ట్ లేకపోయినా ఇక్కడ 15 స్థానాలు వచ్చేసరికి వీరికి ఎన్డీఏ కూటమికి బలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. విక్రమ్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇట్లా చేయలేరా అంటే, చంద్రబాబు గారు లాయల్టీ ఏందో మనం అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గర నుంచి మనం చూస్తున్నాం. అర్జునుడికి కృష్ణుడు బలం అన్నట్టు ఇప్పుడు అర్జునుడికి ఇప్పుడు ఆ సీఈఓకి వచ్చేసరికి ఇప్పుడు పవనుడు బలమయ్యాడు. ఆ పవన్ కళ్యాణ్ ఏంటంటే మోడీ భక్తుడు. సో ఇట్లాంటి డిజాస్టర్ జరగదని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇక్కడ జేడీయూకి ఒక స్వీట్ వార్నింగ్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. అండ్ రేపు జరగబోయే బీహార్ ఎన్నికల్లో కూడా ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అక్కడ వారికి బలంగా వారు ఇంకా ఓట్లు ప్రొజెక్షన్ చేసుకోవడానికి ఒక వెపన్ లెక్క కూడా మారింది. ఎందుకంటే ఇప్పుడు 15 మంది అభ్యర్థులు వారి కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదని వీళ్ళు గ్రౌండ్ రూట్స్ వరకు తీసుకెళ్లారనుకోండి, ఇది కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ వల్లే వారికి సపోర్ట్ చేయట్లేదు, ఇంకా మీకేం చేస్తారని చెప్పేసి వాళ్ళంటే ఇక్కడ బీహార్ ఓట్లు కొంత ఒక 1%, 3% ఓట్లు ఎవరైతే న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారో ఆ న్యూట్రల్ ఓట్స్ మొత్తం బీజేపీకి టిల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బీహార్ ఎలక్షన్స్ కూడా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఏదైతే జరిగిందో అదొక ప్లస్ పాయింట్ అనేసి మనం చెప్పుకోవచ్చు. సో దేశహితం కోసం భారతదేశ ఖ్యాతిని ఆపరేషన్ సింధు ద్వారా ప్రొజెక్ట్ చేసిన మన ప్రధానమంత్రి మన త్రివిధ దళాలని సపోర్ట్ చేశారు ఓట్ల రూపంలో. నిజంగా వారికి ప్రతి ఒక్క భారతదేశ ప్రజలు వాళ్ళందరికీ థ్యాంక్ఫుల్ అని చెప్పుకుంటున్నారు. సో ఇక్కడ ప్రధాని మోడీ గారికి మళ్ళీ ఇంకోసారి మద్దతు లభించిందని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ
ఒక సంవత్సరంన్నర పరిపాలనలోనే ఒక 15 మంది సీట్లు పెరిగినాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఇక్కడ భారతదేశ ఏదైతే ఎన్డీఏ కూటమికి ఏదైతే ఉందో ఇంకొక 35 నుంచి 40 సంవత్సరాలు ఇక్కడ ఉండాలని చెప్పేసి భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి ఫ్రెండ్స్? ఎన్డీఏ కూటమికి నిజంగా 15 ఓట్లు టిల్ట్ చేశారో వారు వచ్చేసరికి రాహుల్ గాంధీ గారికి చెంపబెట్టాలని చెప్పేసి మనం అనుకోవచ్చా? చరిష్మ మీద 15 ఓట్లు పడొచ్చు అని మీరు అనుకుంటున్నారా, లేకుంటే ఇది మోడీ గారికి సపోర్ట్ గా అనుకుంటున్నారా? మీరు కమెంట్స్ రూపంలో చెప్పగలరు. అండ్ ఇది జేడీయూకి వచ్చేసరికి ఒక స్వీట్ వార్నింగా కాదా అని చెప్పేసి కూడా మీరు కమెంట్స్ రూపంలో చెప్పగలరు. అండ్ రాహుల్ గాంధీ గారికి ఈ పొజిషన్ నుంచి కోలుకుంటారా, ఇంకా భవిష్యత్తులో ఎలాంటి ప్లానింగ్స్ చేస్తారు? అసలు విదేశీ మీడియాస్ లో విదేశీ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అయిపోయి మన స్వదేశీని మన భారతదేశాన్ని కించపరుస్తున్న రాహుల్ గాంధీకి ఇది మాస్టర్ స్ట్రోకా కాదా అనేది కూడా మీరు కమెంట్స్ రూపంలో చెప్పగలరు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.